అది మనిషికి ఏ విధంగా విలువ పెరుగుతుంది అనడానికి తను ఆచరించి చరించేవాడే ఆచార్యుడు అంట. ఏదైనా మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ మన నడవడికల్లో కానీ ఈ భగవద్గీతలో శ్లోకం ఎందుకు గుర్తొస్తుందంటే చెప్తాను వివరణ. యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితి లోకస్థ ధనువర్ధతి అని ఎచ్చటనైతే ఇలాంటి మహానుభావులు ఆచరించి ఇతరులకు చెప్తారో వాళ్ళకు మనం మిగతా వాళ్ళు ఆచరిస్తారు. నిజంగా ఈ పవిత్రమైనటువంటి వేదికను వాళ్ళకి మేనేజ్మెంట్కు ఎందుకు అనిపించిందో మొల్ల రామాయణ వాళ్ళ నుంచి చక్కగా కడిగి పెట్టారు. ఈ వేదిక మీదకి ఎక్కడానికి కూడాను ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాను సునీత గారు, మా లక్ష్మణరావు గారి కంటే నాకు 100 వాళ్ళు వారి అభిమానం ఉంది. వారి మీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలని సజెషన్ ఎవరు చెప్దాం అనుకుంటున్నా. మొదటి వారు పాదరక్షలు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చారు. ఎందుకంటే రామాయణం గురించి ప్రసంగం చేస్తున్నాను కాబట్టి అదే అందరూ పాదరక్షలు వదిలిపెట్టి వచ్చారు. అది యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్వ దేవేంద్రో జన సయత్ ప్రమాణం పూర్తి లోకస్థ అంటే ఇలాంటి వారు ఏ విధంగానైతే చెబుతారో నడుస్తారో వాళ్ళను మనం అనుసరిస్తాం అనడానికి నిదర్శనమే ఈ వేదిక మీదకి. కాబట్టి చక్కగా ఇంకొకటి ఏంటంటే మా గజేంద్ర రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, సునీత గారికి అభ్యర్థించేది ఏంటంటే మీరు ఎప్పుడైనా మీకు సమయం ఉంటే చెప్పండి. మేము కరీంనగర్లో వివిధ ప్రాంతాలలో మొల్ల రామాయణం గురించి మా దేవేంద్ర గారు కూడా మాకు సహకారం చేస్తే సంవత్సరానికి 3 సార్లు 4 ప్రాంతాలలో ఈ మొల్ల రామాయణం గురించి ప్రసంగం చేయి ఇదే ప్రసంగ వ్యాసం పెట్టియడానికి నేను ముందుకు వస్తాను. ఖర్చు మాత్రం నేను పెట్టుకోనండి, ఎందుకంటే నాకు అది కాదు. ఆర్టీసీ రిటైర్డ్ వాడిని కాబట్టి గజేంద్ర రెడ్డి గారు మీరు ఇస్తే ఈ మొల్ల రామాయణం గురించి విస్తృతంగా మన సమాజంలోకి తీసుకెళ్తేనే ఆఫ్రికా ఎక్కువ మంది యువతులను మనం భాగస్వామ్యం చేయాలని మనం చేస్తూ ఈ చక్కని ప్రసంగాన్ని ఏర్పాటు చేసినటువంటి మా దీనికి కారణమంతా గజేంద్ర రెడ్డి గారు. ఈ గజేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సునీత గారి ఆధ్వర్యంలో ఈ ఇంతై వక్రుడింతై తానింతై అమ్మోది అన్నట్టు ఈ సంస్థను వారు ముందుకు తెచ్చుకెళ్తారని ఆశిస్తూ ప్రత్యేకంగా వచ్చి మా రామాయణం అనగానే లక్ష్మణరావు గారు రామాయణం అంటే లక్ష్మణుడు లేకపోతే చెప్పారు. రాముడు చోట లక్ష్మణుడు ఉంటాడు. రాముడు కాబట్టి మీరు మాకు వచ్చి వారి మార్గదర్శనం చేసినందుకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.